యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బేర్లా ఫౌండేషన్ సౌజన్యంతో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్లా ఐలయ్య బేర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ అనితలు నేడు రంజాన్ తోఫా కిట్స్ అందజేశారు. అలాగే రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి చొరవతో దాత నవాబ్ షేక్ ఇబ్రహీం 200 ముస్లిం కుటుంబాలకు తోఫా అందించారు. ఈ సందర్భంగా బేర్లా ఐలయ్య అనిత మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైంది. ఉపవాసాలు ప్రార్థన చేసి అల్లాహ్ కృప కోసం ప్రార్థించే పవిత్ర సమయం అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సౌభ్రాతృత్వంతో జీవించడం ఎంతో గర్వకారణం. ముస్లిం సోదరుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. రంజాన్ సందర్భంగా తోఫా పంపిణీ కూడా అందులో భాగం. ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో బేర్లా ఫౌండేషన్ సౌజన్యంతో ఈ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అల్లాహ్ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకున్నారు. ऐसा गरीब तबके को मदद करना बोल के देखने वाले बीरला ऐलन्ना बीरला अनिता का कहीं को तो कोई भी शादी का रुखा ले लेके घर को गए तो खत्म 5000 रुपए अन्ना रहो न करो 5000 रुपए दे के अपने अनिता का भिजाते और इन्होंने आने वाले दिनों में अपने को आलेर में म्युनिसिपल चेयरमैन भी जो है अपने को बीदानी बालमन्य का है. अब तक 2 जने थे, अब 3 जने करने वाले हैं. किसको भी कुछ भी जरूरत पड़ने दो बीदानी बालमन्य का है. और जो है सब है काउंसलर में जो है सब जने शरीफ और सीधे लोगों को अपन जिता लिए. किसको कुछ भी जो है जरूरत पड़े तो आगे बढ़ के काम करने वाले लोग अपने को है. लिहाजा आज इलेक्शन नहीं है, अपन मदद करना अपने तरफ से कुछ ना कुछ लोगों को देना बोल के नौ सर का जो है आइटम्स था. शबीर भाई पकड़ो बोले बैग को. ये पैंट है जरूर आप पैंट मेवड़ा. हां बाइक ले पड़े क्यों पकड़ मन इधर बाजू काटो जज भाई जेलो పెట్టుకో మైక్ బలరా నువ్వు ఎంకరా పార్టీ సీనియర్ మీరేంటి మేమేట్లా ये बात दूसरा नाम का है फोन कर दूंगा हां ले अच्छा कौन ఏ గడి చేసిన ఈయన తీసుకున్నాడు ఆశీర్వాదంతో పాటు ఆలయ నియోజక ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని మీ ఉపవాస దీక్ష ఎంతో దోహదపడుతుంది. ఈ కఠిన మనం భావించుకుంటాం. మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటుకుంటూ ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. మీకు ఉదయాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంత నిష్ఠతో ఉంటే అంత భగవంతుడికి చేరవవుతామని చెప్పేసి ఇవాళ మేమందరం కూడా మీతో పాటు ఇంత సమయం కేటాయిస్తున్నామంటే మీరు చేస్తున్నటువంటి నమాజ్లో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఉపవాస దీక్షలో కావచ్చు, మా పేరు కూడా అల్లా దువాలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి सुबह से हमारे पहले रोज़ा है. थोड़ा सा ट्रैफिक की वजह से आप लोगों का जो रमज़ान का तोहफा है आप लोगों को पहुंचने तक थोड़ी तकलीफ होगी. उसके लिए मैं आप सबसे पहले माफ़ी चाह रहा हूँ. और दूसरी बात हमारे एमएलए साहब जो भी దీనికి సహకరిస్తున్నటువంటి అందరికీ మరొకసారి అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు. నిజంగా ఎంతో పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం. ప్రతి ఒక్కరు ఈ కఠినమైన దీక్షలో పాలు పంచుకొని దీన్ని దిగ్విజయం చేసి సంవత్సరం పాటు ఈ ఉండే 40 రోజులు మనకు ఎంతగానో మీకు ఆరోగ్యపరంగా కానీ ఆ దైవ దీక్షలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని కూడా నేను వృత్తభక్తిగా సాయం చేస్తుంటే అక్క చొరవతోటి పెద్దలు మన నియోజకం కాకుండా ఆయన మన ఒక ముస్లిం కుటుంబంలో అంటే ఒక నవాబ్ కుటుంబంలో జన్మించినటువంటి నవాబ్ షేక్ ఇబ్రాహిం గారు నేషనల్ వైస్ చైర్మన్ ఆల్ ఇండియా ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ ఒక 15 నిమిషాలనే మన ముందుకు రాబోతున్నాడు. ఆయన కూడా గతం నుంచి ఆయన
నవాబ్ షేక్ ఇబ్రాహిం అనే వ్యక్తి ఆయన సంపాదించిన దాంట్లో 10% అన్నా నా పేద ప్రజలకు ఇవ్వాలి, వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉంటా, నా ఒక్కని సంతోషం ముఖ్యం కాదు, నా ప్రజల సంతోషం ముఖ్యమని చెప్పి ఆ నవాబ్ షేక్ ఇబ్రాహిం కూడా ప్రతి సంవత్సరం రంజాన్కు ఆయన కూడా తోఫా ఇస్తుంటాడు. మరి అక్కకు చాలా ఆత్మీయుడు, దగ్గరగా ఉండు. అక్క కూడా మరి మా ఆలయంలో ముస్లింలు ఉన్నారు, వాళ్ళకు కూడా మీ ఫౌండేషన్స్ కూడా సహాయం కావాలంటే ఆయన కూడా ఒక 200 కుటుంబాలకు నేను ఒక అండ ఉంటా, నేను కూడా రంజాన్ తోఫా ఇస్తానని చెప్పి ముందుకు వచ్చినందుకు ఆయన అందరికీ మనం చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. ఒక 15 నిమిషాలనే ఆయన వస్తాడు. నేను కూడా కొంచెం ముందుగానే అక్కడ మనకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్క మా ముస్లిం అన్నదమ్ములకు, మా ముస్లిం అక్క చెల్లెలకు మీ ఇంటి వద్దకే ఈ తోఫా వస్తుంది. నేను కూడా ఒక 10 మందిని పిలిచే ఇక్కడ ఇచ్చి వాళ్ళందరిని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ ఇంటికే మనం పోయి ఇవ్వాల్సిందిగా ఇక్కడ అందరికీ మన నాయకులకు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. అయినా ఒకసారి రంజాన్ సందర్భంగా మా అక్క చెల్లెలను, మా అమ్మలందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ తోఫానే కాదు, మీ అందరికీ మీ బిడ్డగా నేను అండగా ఉంటా. ఇప్పుడే మా అన్న వాళ్ళు చెప్తున్నారు ముస్లింలకు చాలా మందికి ఇల్లు లేవు. నేను మొన్న నిజంగా మున్సిపల్ ఎలక్షన్లో మీ ఇల్లు తిరిగినప్పుడు చాలా బాధ వేసింది. ఇంకా కూడా ఆ పాతిళ్లలో వర్షం వస్తే ఆ నీళ్లు నిలబడే ఇళ్లలో ఇంకా ఉంటున్నారు. మరి గత ప్రభుత్వం 10 ఏళ్లుగా ఎవరికి ఇల్లు ఇవ్వలేదు కాబట్టి మొన్న మీ అందరి సహకారంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం 200 ఇళ్ళు మన టౌన్లో ఇచ్చినాం. ఈ వచ్చే నెల కూడా మళ్ళీ 200 ఇళ్ళు మీకు ఇస్తాం. మీ వార్డులలో ఎవరైతే కౌన్సిలర్ ఉందో ఆ కౌన్సిలర్లకు మీరు లిస్ట్ ఇవ్వండి, ఇక్కడ మన నాయకులకు కూడా ఇవ్వండి. తప్పకుండా పేదోడికి సొంతింటి కల నెరవేర్చే విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది. పార్టీని చూడం, వ్యక్తులను చూడం, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం మన ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఆలయంలో నిజంగా కూడా మొన్న సాధారణ ఎలక్షన్, నా ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లు కానీ, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లు కూడా మా మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరు మీరు ఆస్వాదించారు కాబట్టి ఇవాళ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా మీ సహకారంతో గెలిచారు కాబట్టి తప్పకుండా మీ రుణం తీర్చుకునే బాధ్యత మేము మీ బిడ్డగా తీర్చా అని చెప్పి మాట ఇస్తున్నా. ఈ తోఫా కాదు, ముస్లిం కుటుంబాలకు, ఇక్కడ ఆలయ కుటుంబాలందరికీ కూడా నేను అండా ఉండా. ఇక్కడ పెద్దల అక్క సహకారం, ఇక్కడ చైర్మన్ సహకారం, ముఖ్యంగా ఉపేంద్ర సహకారంతో ఎజాజ్ భాయ్ సూచనల సలహా మేరకు తప్పకుండా ఆలయను అన్ని విధాల అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తూ మీ బిడ్డగా ఏదున్నా నాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పండి. ఇండ్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, రేపు వచ్చే నెలలో పెన్షన్ ఉన్నా ఆలయను తెలంగాణలో ఆలయ మున్సిపాలిటీ అంటే అగ్రగామిగా ఉంచే ప్రయత్నం మీ అందరి సహకారంతో చేస్తా అని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా కూడా మన ఆలయానికి సంబంధించి కానీ, ఇక్కడ యాదట మున్సిపాలిటీ సంబంధించి కానీ హిందూ ముస్లిం బాయ్ అన్నట్టుగా ఏ ఇంటికి పోయినా మా బిడ్డ వచ్చిండు, మా ఐలే వచ్చిండు అని చెప్పి మీరందరూ ఆదరించారు కాబట్టి ఇవాళ ఇక్కడ మున్సిపల్లో గెలవగలిగినాం. ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ ఇచ్చినాం, ఎమ్మెల్యే ఎలక్షన్లో భారీ మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించారు కాబట్టి మీ కుటుంబాలకు అండగా మీ బిడ్డగా నేను ఉంటానని చెప్పి మాటిస్తూ ఇంకా చాలాసేపు మీతో షేర్ చేసుకుంటే మళ్ళొక్కసారి మీ అందరికీ రంజాన్ పండుగ శుభ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.